పట్టిసీమ పైపు లీకేజీతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, డ్యాంలు, కాలువలపై ఉన్న లాకుల పనితీరుపై దృష్టి సారించారు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. గత 5 ఏళ్లలో ఇరిగేషన్ శాఖ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు మంత్రి. ఆయన వ్యాఖ్యలకు తగ్గట్టుగానే ఎక్కడ చూసినా బ్యారేజీలు, లాకులు, తుప్పు పట్టిన గేట్లతో కనీసం గ్రీజు కూడా పెట్టక మరమ్మతులకు నోచుకోని దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో పట్టిసీమ మొదలు తమ్మిలేరు జలాశయం వరకు ఉన్న దుర్భర స్థితులపై మా ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇరిగేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ఇరిగేషన్ శాఖ పనితీరు పూర్తి నిర్లక్ష్యంగా ఇంతకాలం కూడా కొనసాగిందంటూ సాక్షాత్తు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో ఇరిగేషన్ శాఖ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఈరోజు బయటపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే గత 3 రోజుల క్రితం పట్టిసీమ నుంచి మంత్రి స్వయంగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేస్తే 2 రోజులు గడవక ముందే అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్కి సంబంధించి వాల్ లీకేజ్ అనేది కూడా ఏర్పడింది. దీంతో దాదాపు 5 గంటల పాటు శ్రమించి ఆ వాల్కు మరమ్మతులు చేసి మళ్ళీ ఆ నీటి జలాల విడుదల అనేది కూడా పునరుద్ధరణ చేశారు ఇరిగేషన్ అధికారులు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కూడా ఇప్పుడు దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి కూడా మంత్రి నిమ్మల రామానాయుడు చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, డ్యాముల్లో పూర్తి అలసత్వం ఉంది. కనీసం 5 ఏళ్లలో వాటికి గేట్లకు గ్రీజు కూడా పెట్టలేదంటూ కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తూ ఎక్కడ వాటి మెయింటెనెన్స్ అనేది కూడా లేకపోవడం వల్ల ఈరోజు వరుసగా వర్షాలు కానీ, భారీ వరదలు కానీ వస్తే రైతులు నట్టేట మునిగిపోయేటువంటి పరిస్థితి అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కూడా ఆయన ఉన్నటువంటి సొంత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో కానీ, లేదంటే అటు జంగారెడ్డిగూడెం, చింతలపూడి ఎక్కడ చూసినా కూడా ఇరిగేషన్ డ్యాములకు సంబంధించి పూర్తి అలసత్వం ఇరిగేషన్ శాఖ అనేది కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఏలూరులో ఉన్నటువంటి తమ్మిలేరు జలాశయానికి సంబంధించి తమ్మిలేరు కాల్వపై ఉన్నటువంటి లాకులు, ఇవి పడమటి లాకులు. తమ్మిలేరు వరద కనుక పైనుంచి ఎగువ నుంచి భారీగా వస్తే ఈ లాకుల ద్వారా దిగువకు విడుదల చేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ లాకులకు సంబంధించి గేట్లకు సరైన మరమ్మతులు చేయకపోవడం, కనీసం అక్కడ ఉన్నటువంటి తూడు తొలగించలేదు. సాక్షాత్తు గేట్ల వద్దే తూడంతా వచ్చి పేరుకుపోయిన పరిస్థితి ఉంది. మరి భారీగా వరద నీరు వస్తే కనుక పైనుంచి ఆ తూడు ఉండడం వల్ల నీరు ఎక్కడికి వెళుతుంది? అటు ఆ కాలువకు అటు ఇటు ఉన్నటువంటి పంట పొలాల్లోకి, లేదంటే లోతట్టు ప్రాంత ప్రజల కాలనీల్లోకి వెళ్ళి అవి ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనీసం మెయింటెనెన్స్ అనేది కూడా లేదు అని సాక్షాత్తు ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పిన దానికి నిదర్శనంగానే ఈరోజు మనం ఈ దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. దాదాపు ఇటు తమ్మిలేరు జలాశయం, చింతలపూడి నాగిరెడ్డిగూడెం వద్ద ఉన్నటువంటి డ్యాముకు సంబంధించి కూడా దాదాపు గడిచిన ప్రభుత్వంలో 10 లక్షలు కోసం వారు వినతి పెట్టుకుంటే మెయింటెనెన్స్ కోసం ఆ 10 లక్షల రూపాయలు కూడా ఇంకా మంజూరు చేయలేదు. దానివల్ల మేము మెయింటెనెన్స్ చేయలేకపోయామంటూ కూడా వారు చెప్తున్నారు. కేంద్రం నుంచి జికాకు సంబంధించినటువంటి వచ్చిన నిధులకు సంబంధించి కూడా ఇంకా పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మెయింటెనెన్స్ మీద దృష్టి పెట్టలేదు. అలాగే ఏటిగట్టుకు సంబంధించి కూడా దృష్టి పెట్టలేదు. దాన్ని పటిష్టం చేయడానికంటూ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అధికారులే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జంగారెడ్డిగూడెం వద్ద ఎర్రకాలువ జలాశయం ఉంది. ఆ ఎర్రకాలువ జలాశయం వద్ద ఇప్పటికే నీటిని విడుదల చేశారు. అక్కడ 24,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అవసరమైతే అక్కడ కేవలం 15,000 ఎకరాలకు సరిపడా ఆయకట్టుకు మాత్రమే వారు నీటిని విడుదల చేయగలుగుతున్నారు. దీనికి కారణం అక్కడ ఉన్నటువంటి ఏటిగట్టుకు సంబంధించి కానీ ఆ కాలువలో తూడు తొలగించకపోవడం వల్ల ఆ మిగిలిన ఏదైతే 9 ఎకరాల వరకు కూడా 9,000 ఎకరాల వరకు కూడా ఉన్నాయో ఆ 9,000 ఎకరాలకు సాగునీరు పారుదల వెళ్ళడం లేదు అనేది కూడా సాక్షాత్తు అక్కడ వాస్తవ పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. అటు చింతలపూడి నాగిరెడ్డిగూడెం డ్యామ్ వద్ద ఈ విధంగా ఉంటే జంగారెడ్డిగూడెంలో ఇక్కడ ఉన్నటువంటి ఎర్రకాలువ జలాశయం వద్ద ఈ విధంగా ఉంది. అలాగే కొవ్వాడ రిజర్వాయర్ కానీ, పోగొండ రిజర్వాయర్ కానీ, జీలుగుమిల్లిలో ఉన్నటువంటి గొబ్బల మంగమ్మ జలాశయం కానీ, ఇలా ఏ ఒక్క జలాశయం చూసినా సరే ఎక్కడ మెయింటెనెన్స్ అనేది కూడా లేదు అనేది ఈరోజు స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి పట్టిసీమ లాంటి బృహత్తరమైన ప్రాజెక్టులోనే ఈ విధంగా డొల్లతనం ఇరిగేషన్ శాఖతో బయటపడితే మిగిలిన చోట్ల ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలోనే వర్షాలు మొదలయ్యాయి, వర్షాలు పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా వెంటనే మరమ్మతులు చేసినటువంటి అవసరం ఉంది. మనం చూసినటువంటి ఈ తమ్మిలేరు జలాశయానికి సంబంధించి కూడా తమ్మిలేరు కాలువ ఏ విధంగా పూడుకుపోయిందో కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం చూస్తే, తూడు గుర్రపడెక్క చూస్తే అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించిన ప్రకారం ఆ శాఖకు నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది.
కేవలం ఇరిగేషన్ అధికారుల మీద అబాండాలు వేయడం కాదు, ఇరిగేషన్ శాఖకు ఎంత నిధులు ఇచ్చారో గత ప్రభుత్వంలో కూడా చూసుకోవాలంటూ కూడా అటు అధికారులు కూడా పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిధులు ఉంటే తమ పని తాము ఎందుకు చేయమంటూ కూడా వారు ఈరోజు అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి డ్యాములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా మెయింటెనెన్స్ సంబంధించి నిధులు సకాలంలో విడుదల చేస్తే రాబోయే మరొక నెల రోజుల్లో ఖచ్చితంగా వారి వరదలు ఉంటాయి. కాబట్టి రైతులను కాపాడిన ప్రభుత్వంగా ఘనకీర్తికి ఎక్కుతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి నిధులు విడుదల చేయాలి. మంత్రి నిమ్మల రామారెడ్డి చెప్పినట్టు రాష్ట్రంలో కూడా ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు పట్టిసీమలో కనుక చూసుకుంటే 21 పంపులు ఉంటే అక్కడ కేవలం 15 పంపులు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇంకా 6 పంపులు పనిచేయట్లేదు. అలాగే పులిచింతల ప్రాజెక్టు కనుక చూసుకుంటే అక్కడ కేవలం 1/2 టీఎంసీ నీటిని మాత్రమే నిల్వ చేశారు. మరి ఏ విధంగా రైతులకు సాగునీరు అందిస్తారనేది కూడా ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా మారింది. మరి ఎప్పటికైనా తాము రైతు ప్రభుత్వం చెప్పుకున్నటువంటి ఎన్డీఏ సర్కార్ అయినా సరే తక్షణమే ఇరిగేషన్ శాఖకు నిధులు కేటాయించాలి. ఇక్కడ ఉన్నటువంటి డ్యాముల మెయింటెనెన్స్ చూసి రైతులకు సంబంధించి ఏటిగట్ల పటిష్టత చేసి కాలువల్లో పూడుకు తొలగించి ఆ రైతులకు సకాలంలో సాగునీరు పారుదల ఉండే విధంగా, అలాగే డ్రైనేజీ శాఖ ఎంతో నిర్లక్ష్యంగా ఉంది. సాగునీరు పంట కాలంలోకి వచ్చినా సరే అందులో వాడిన తర్వాత మురుగునీరు బయటకు వెళ్లేందుకు కూడా దారి లేదు. కాబట్టి ఆ డ్రైనేజీ శాఖకు సంబంధించి కూడా నిధులు కేటాయించి వాటిని ప్రక్షాళన చేయాలంటే కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఈరోజు ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రతి చోట బయటపడుతున్నటువంటి డొల్లతనం. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.